రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నెల్లూరు నగర ప్రజలన్నా నిరుపేదలన్నా మంత్రి నారాయణకు ఎనలేని అభిమానం. ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా నిరంతరం నెల్లూరు నగర ప్రజల గురించి ఆలోచించి మంచి మనసున్న వ్యక్తి మంత్రి నారాయణ. ఏ కష్టం వచ్చినా తనను నేరుగా సంప్రదించండి అని మంత్రి చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారస్తులకు నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టీడీపీ శ్రేణులు తీసుకెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి నారాయణ వెంటనే అధికారులకు టీడీపీ శ్రేణులను పంపి పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో చెప్పిన మాట ప్రకారం సంతపేట పాత దుస్తుల మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు శుక్రవారం టీడీపీ శ్రేణుల చేతుల మీదుగా మంత్రి నారాయణ సొంత నిధులను అందజేశారు. చూడండి ఫోటో చూడండి. కొంచెం వెనకుందమ్మా. ములేంద్ర అనిత అనిత మూడు అర్జునమ్మ ఎల్సాని అర్జునమ్మ పద్మ జోగి పద్మ అర్ణమయ్య మా జోగి పద్మ రిపీట్ కాకుండా అనుకోని పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియగానే అనుకోవడం జరిగింది. దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము. దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరు పెట్టాలనే ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు. దాన్ని ఎంటీ రోడ్ల కాడి నుంచి పార్కుల కాడి నుంచి స్కూల్ కాడి నుంచి డెవలప్మెంట్ చేశారు. తన సొంత నిధులు, గవర్నమెంట్ నిధులు కాదండి, ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది. సొంత నిధులు 50,000, 25,000, 10,000 లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు. అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు 10 లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరికి సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగళ్ళు తెలిసే విధంగా చేయమన్నారు. దానికోసం స్థానికులందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నామని మేము తెలియజేస్తున్నాం. గత 14 రోజుల క్రితం సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు. గతంలో ఇక్కడుండే స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలన్నీ కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది. వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బతినిందో వాళ్ళకి 8 మందికి 50,000 రూపాయల చొప్పున, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి 16,000 చొప్పున, అలాగే సింపుల్గా 25,000 16 మందికి 25,000 రూపాయల చొప్పున, అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళు ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి కూడా ఏమీ లేదని కూడా 30 మందికి 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏమి వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు, పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే గతంలో మోడిగాడి తోట ఆ పరిసర ప్రాంతంలో కూడా అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే
సొంత నిధులు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పించడమే కాకుండా వాళ్ళకి బియ్యం దగ్గర నుంచి పప్పు ఉప్పు సరుకుల దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మార్కెట్లో కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఇటువంటి సందర్భాల్లో సొంత నిధులు ఇవ్వడం గతంలో నేను విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ నాయకుడు కూడా ఇంత డబ్బుల్ని సొంత నిధుల్ని ఇవ్వడం నేను చూడలేదు. ఈరోజు నిజంగా కూడా పొంగూరు నారాయణ గారికి వన్స్ ఆఫ్ ఆల్